నేను మీకు రెగ్యులర్గా చెబుతున్న కథలు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎలాంటి కథలు కావాలో కామెంట్లో చెబితే అలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథలు వినిపించడానికి ప్రయత్నిస్తాను. ఇక మన ఆడియో సిరీస్లోకి వెళ్ళిపోదాం. అన్నోన్ కాల్ అలర్ట్. రాత్రి 1 AM. సమయం రాత్రి 1 AM. భీకరంగా వీస్తున్న గాలి, ఆపై భారీ వర్షానికి కిటికీ తలుపులు కొట్టుకుంటున్నాయి. అడవిలో రహదారంతా నిర్మానుష్యంగా ఉంది. మొత్తం చీకటి కప్పేసింది. ఆ చీకటిలో అప్పుడప్పుడు మెరుస్తున్న మెరుపుల కాంతిలో ఆ రహదారి కనిపిస్తోంది. ఆ జాతీయ రహదారిపైన ఒక బైక్ వేగంగా వెళ్తోంది. బైక్ లైట్ వెలుగులో దాని వేగం తెలుస్తోంది. రోడ్డు పక్కన ఓ చాయ్ దుకాణముంది. అక్కడ సడన్గా బైక్ ఆగింది. ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి సైడ్ స్టాండ్ పెట్టి చాయ్ దుకాణం దగ్గర నిలబడి, బాబాయ్ ఒక టీ అన్నాడు. అతని పేరు సాయి వర్మ. వర్షం పడితే లాంగ్ రైడ్ వెళ్లడం అతనికో సరదా. అలాగే ఆ రోజు కూడా వెళ్తున్నాడు. టీ దుకాణం దగ్గర నిలబడి ఉన్న అతని ఒంటిపై ఒక జాకెట్ ఉంది. వర్షం చినుకులు అతని జాకెట్ మీద జారిపడుతున్నాయి. కాని అతను కదలలేదు. వెనక జేబులో ఉన్న మొబైల్ ఫోన్ ఒక్కసారిగా రింగ్ అయింది. వెంటనే సాయి మొబైల్ తీసి చూడలేదు. అందులో అన్నోన్ నెంబర్ అని రాసి ఉంది. అతను ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. ఈ సమయంలో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ ఏంటి అని మనసులో అనుకున్నాడు. మొదట అది స్పామ్ కాల్ అనుకోకున్నా, రాత్రి 1:30కి స్పామ్ కాల్లు రావు కదా అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. హలో. కొన్ని సెకండ్లు నిశ్శబ్దం. చుట్టూ వర్షం శబ్దం మాత్రం పెద్దగా వినిపిస్తోంది. ఎవరు మీరు అని సాయి అడిగాడు. నేనెవరో తెలుసుకునే ముందు నీ వెనక ఎవరున్నారో తెలుసుకో. యు ఆర్ ఇన్ డేంజర్ అని ఫోన్లో వాయిస్ వినిపించింది. సాయి వెనక్కి తిరిగి చూశాడు. దూరంగా ఒక వైట్ మారుతి అంబాసిడర్ కారు ఆగి ఉంది. దానిని చూస్తుంటే చాలా ఓల్డ్ కార్లా కనిపిస్తోంది. వర్షానికి తడుస్తూ ఉండటం వలన వైట్ కలర్ బాగా ఎలివేట్ అవుతోంది. సాయి మెల్లగా నడుచుకుంటూ కారు దగ్గరికి వెళ్తున్నాడు. అయితే ఫోన్లో విన్న మాటకి అతని గుండె మాత్రం వేగంగా కొట్టుకుంటుంది. తెలియని ధైర్యాన్ని తెచ్చుకుని తెగింపుతో అంబాసిడర్ కారు దగ్గరికి సాయి వెళ్లాడు. సాయికి హెచ్చరికగా మరలా ఫోన్ రింగ్ అయింది. వెంటనే ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన సాయి హలో అన్నాడు. చావంటే భయం లేదా? హెచ్చరించినా వినకుండా కారు దగ్గరికి వెళ్తున్నావు అని ఫోన్లో మరో వార్నింగ్ వచ్చింది. ఎవరు మీరు అని సాయి అడిగేలోపే ఫోన్ కట్ అయింది. ఫోన్లో వార్నింగ్ విన్న తర్వాత సాయి వెంటనే వెనక్కి తిరిగి టీ షాప్ దగ్గరికి వచ్చాడు. అక్కడ టీ స్టాల్ కనిపించలేదు. అంతా నిర్మానుష్యంగా ఉంది. ఒక్కసారిగా సాయి కళ్లల్లో భయంతో వచ్చిన ఆశ్చర్యం. నన్ను ఎవరో ట్రాప్ చేశారు అని సాయి మనసులో అనుకుని వెంటనే బైక్ స్టార్ట్ చేశాడు. ఆ బైక్ స్టార్ట్ కాలేదు. దీంతో సాయి బైక్ వదిలేసి పరిగెత్తడం మొదలెట్టాడు. అతను పరిగెడుతూనే ఉన్నాడు. ఆగకుండా చాలాసేపు పరిగెత్తాడు. వెనక్కి తిరిగి చూస్తే అతని బైక్ అక్కడే ఉంది. కరెక్టుగా 100 అడుగుల దూరంలో కారుంది. రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్ కనిపిస్తూ మాయమవుతుంది. సాయి చాలాసార్లు తుఫాన్లో లాంగ్ రైడ్కి వెళ్తూ ఉండేవాడు. అయితే ఇలాంటి అనుభవం అతనికి ఎన్నడూ ఎదురు కాలేదు. మళ్లీ సాయి ఫోన్ రింగ్ అయింది. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసిన సాయి హలో, మీరెవరు? నా చుట్టూ ఏం జరుగుతోంది? అసలు నేనిక్కడ్నుంచి ఎందుకు వెళ్ళలేకపోతున్నా అని భయంతో కూడుకున్న టెన్షన్తో అడిగాడు. ఫోన్లో ఉన్న వ్యక్తి కాసేపు నిశ్శబ్దం తర్వాత సాయి, నువ్వు టైం లూప్లో ఇరుక్కుపోయావు. నువ్వక్కడ్నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం అని ఫోన్లో ఉన్న వ్యక్తి చెప్తాడు. ఏంటది అని సాయి అడుగుతాడు. మరణం ఒక్కటే నిన్ను అక్కడ్నుంచి బయటపడేస్తుంది అనగానే సాయి నోటి వెంట మాట రాలేదు. ఒక్కసారిగా గుండెల్లో పిడుగు పడినట్లయింది. ఏంటి, నాతో ప్రాంక్ చేస్తున్నారా అంటూ సాయి బలవంతంగా నవ్వు తెచ్చుకుని ఫోన్లో ఉన్న వ్యక్తిని అడిగాడు. నీతో ప్రాంక్ చేయాల్సిన అవసరం నాకేంటి సాయి అనగానే మారుతి అంబాసిడర్ కారు వేగంగా దూసుకువచ్చి సాయి ముందు ఆగింది. కారు అలా వస్తూ ఉంటే అదెక్కడ తన్ని గుద్దేస్తుందో అనేంత భయపడ్డాడు. ఆ మారుతి అంబాసిడర్ కారులోంచి ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని ఓ వ్యక్తి బయటకు వచ్చాడు. నీతో ప్రాంక్ చేయాల్సిన అవసరం నాకేంటి సాయి అని మళ్లీ అడిగాడు. ఫోన్లో మాట్లాడిన వ్యక్తి ఎదురుగా నిలబడి అడిగేసరికి సాయికి విషయం అర్థమయింది. నన్ను చంపడానికి వచ్చినవాడే ఫోన్ చేసి నన్ను హెచ్చరించాడు. అసలు ఎవరు నువ్వు? నన్నెందుకు చంపాలనుకుంటున్నావు అని సాయి ఎదురుగా ఉన్న వ్యక్తిని అడిగాడు. ఒక్కసారిగా చీకటిలో ఉన్న వ్యక్తి సాయి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. అదే సమయంలో
ఆకాశంలో మెరుపుకి ఎదురుగా ఉన్నవాడి రూపం కనిపించింది. ఆ రూపం చూడగానే ఒక్కసారిగా సాయి గుండెల్లో తుఫాను బీభత్సం సృష్టించినట్లయింది. నువ్వు 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 అంటూ అనగానే సాయికి గతం గుర్తొచ్చింది. నువ్వు ఆ రోజే చనిపోయావు కదా, మళ్ళీ ఎలా అని సాయి అడిగాడు. 7 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన మరిచిపోయావేమో అనుకున్నా, ఇంకా గుర్తుందా అని ఆ వ్యక్తి అడుగుతాడు. సాయి ఆ అంబాసిడర్ కారు వైపు చూస్తాడు. అది కూడా ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ కారే అని క్లియర్గా సాయికి అర్థమవుతోంది. దీంతో సాయికి విషయం అర్థమైపోతుంది. ఆ రోజు జరిగిన ప్రమాదంతో నాకు ఎలాంటి సంబంధం లేదు, మీ చావుకి నేను కారణం కాదు అని సాయి చెప్పే ప్రయత్నం చేస్తాడు. నువ్వు కారణం కాదా? గర్భిణీతో ఉన్న నా భార్య, కడుపులో పెరుగుతున్న నా బిడ్డ, నేను చవడానికి పూర్తిగా నువ్వే కారణం. మీ బైక్ రేసింగ్ కోసం హ్యాపీగా సాగిపోతున్న మా జీవితాల్ని నాశనం చేశారు. మీరు మాత్రం సంతోషంగా బ్రతుకుతున్నారు. మీది మాత్రమే ప్రాణమా, మాది కాదా? కాపాడమని వేడుకున్నా కనికరించుకుండా వెళ్ళిపోయారు. రెస్టారెంట్లో మిమ్మల్ని చూసుకుని వెళ్లమని వారించినందుకే మీకు అంత వచ్చింది. కనికరం లేకుండా మమ్మల్ని వెంబడించారు. కారు ప్రమాదానికి కారణమయ్యారు. యాక్సిడెంట్ అయ్యి కొనప్రాణాలతో ఉంటే హ్యాపీగా నవ్వుకుంటూ ఆనందించారు. ఈ రోజు నా తప్పేమీ లేదని వేడుకుంటున్నావు. ఆ రోజు నేను నీలాగే వేడుకున్నాను కదా, మీకు వినిపించింది కదా. తప్పు చేస్తే ప్రాణాలు తీసి శిక్షించవచ్చు, కానీ మీరు పాపం చేశారు. మానవత్వం మరిచి రాక్షసుల్లా ప్రవర్తించారు. మీకు చావుని మించి శిక్ష పడాల్సిందే. కదలలేని స్థితిలో కన్నీళ్లు కారుస్తూ చావు రావాలని కోరుకుంటారు. అయినా చావు మీ దగ్గరికి రాదు. జీవితంలో చేసిన ప్రతి పాపం కళ్ల ముందుకు వచ్చి కనిపిస్తుంది. చావలేక బ్రతకలేక మధ్యలో నరకం అనుభవిస్తారు. నీతో నా ఆట మొదలయింది. ఆ రోజు నీతో పాటు మా చావుకి కారణమైన ఎవణ్ణీ వదలను. వెతుక్కుంటూ వెళ్తాను. నిన్ను తీసుకొచ్చినట్లే ఈ దారిలోకి తీసుకొస్తాను. మేము ప్రాణాలు విడిచిన ఇదే ప్లేస్లో ప్రతి ఒక్కరికి చావుని మించి శిక్ష వేస్తాను. ఏ ఒక్కడు నా నుంచి తప్పించుకోలేడు అని ఆ వ్యక్తి చెప్తాడు. సారీ సారీ, నేను చేసింది తప్పే, నన్నేమి చెయ్యకు, నన్ను వదిలేయ్ ప్లీజ్ అని సాయి బ్రతిమాలుతూ ఉంటాడు. సరే వదిలేస్తా. ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ని జరగకుండా చెయ్యి, మా ప్రాణాలు పోకుండా చెయ్యి. రెస్టారెంట్లో మీరు నాతో గొడవ పడ్డం జరగకుండా ఆపేయ్ అని ఆ వ్యక్తి చెప్తూ ఉంటే సాయి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటాడు. చెయ్యలేవు కదా, జరిగిపోయిందాన్ని మార్చలేవు కదా. మిమ్మల్ని శిక్షించాలనే ఆ ఆలోచన నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు నీ ముందు నిలబడింది ఆత్మగా మాత్రమే. ఆ ఆలోచనని నేను అమలు చేయడమే కాని మార్చలేను. ఇప్పుడు జరగబోయేది నీ కర్మఫలం, ఇకపై జరగబోయేది నీ స్నేహితుల కర్మఫలం, అనుభవించాల్సిందే అని చెప్పి ఆ వ్యక్తి అలా గాలిలో మాయమైపోతాడు. అదే సమయంలో సడన్ గా ఒక లారీ వచ్చి సాయిని బలంగా గుద్దేస్తుంది. అతను కోమాలోకి వెళ్లిపోతాడు. మరుసటి ఉదయం రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు. అతను చివరిగా ఒక అన్నోన్ నంబర్ వ్యక్తితో మాట్లాడాడు. కాని ఆ నెంబర్ సర్వీస్ ఆగిపోయి 7 ఏళ్లవుతోంది. 7 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు అదే చోట మరణించారు. ఆ సమయంలో భార్య గర్భిణీగా ఉంది. 7 ఏళ్ల తర్వాత కరెక్టుగా వారు చనిపోయిన తేదీ సమయంలోనే ఈ యాక్సిడెంట్ కూడా జరిగింది. యాదృచ్ఛికంగా జరిగిన దీని వెనుక ఏదో మిస్టరీ ఉంది అని అనిపిస్తుంది అంటూ ఓ యూట్యూబ్ ఛానల్లో వీడియో వస్తుంది. ఆ వీడియోని డిఫరెంట్ ప్లేసుల్లో 6 బాక్సుల్లో 6 మంది చూస్తూ ఉంటారు. వారిలో 2 అమ్మాయిలు కూడా ఉంటారు. 7వ బాక్స్లో కోమాలో హాస్పిటల్గా సాయి ఉంటాడు.